ఫస్ట్ ప్రాపర్ స్నో ఎక్స్పీరియన్స్. కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? Back to a new vlog. So, this is OOTD. This is a new vlog. My first semester I've been in the University of Cincinnati Law, so this is our first vlog after my first semester. Cincinnati downtown ki vacham. So first ఈ బ్యాంక్ కి చిన్న పని ఉంది. ఇక్కడ అయిపోగానే ఎప్పటి నుంచో లైక్ చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పటి నుంచి ఎప్పటికైనా చేయాలనుకునే ఒక పని చేస్తున్నాం. చెప్తా ఏంటో. ఈ బిల్డింగ్ వైడ్ యాంగిల్ కే ఇంకా వైడ్ ఉంది అసలు. ఇది ఫన్ ఫ్యాక్ట్ కాదు, ఫ్యాక్ట్. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కై స్క్రేపర్ ఇన్ సిన్సినాటి. ఇంత మ్యాసివ్, ఇంత పెద్దది అసలు ఇది. హీరో ఇది బ్యాంక్ ఏదో 5 స్టార్ హోటల్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ లా ఉంది కదా. ఇది బ్యాంక్ వెయిటింగ్ ఏరియా. మేము డౌన్ టౌన్ కి వచ్చింది ఐస్ స్కేటింగ్ చేయడానికి. మా బ్యాంక్ పని అయిపోయింది. గ్రేటర్స్ లో హాట్ చాక్లెట్ తీసుకొని మా సిన్సినాటి రివర్ ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం. లైక్ అదొక చిన్న పార్క్, రివర్ పక్కన, రివర్ వాక్ అంట. సో అక్కడికి వెళ్ళి ఉయ్యాలోకి వస్తాం. ఈ ప్లేస్ చాలా బాగుంటది, చూపిస్తా. డౌన్ టౌన్ చాలా లైక్ జైగాంటిక్, బ్యూటిఫుల్, హ్యూజ్ ఉంటది, చాలా పెద్దగా ఉంటుంది. మా సిన్సినాటి డౌన్ టౌన్ మొత్తం టూరిస్ట్ అని మీకు ఇక్కడికి చాలా సార్లు వచ్చాను, బట్ ఎప్పుడు వ్లాగ్ చేయలే. బికాస్ నేనే ఎక్స్ప్లోర్ చేసే పనులు ఉన్నప్పుడు వ్లాగ్ చేసి ఎలా చేస్తాను అని. సో ఏ రోజు నేను సరిగ్గా వ్లాగ్ చేయలే. ఇప్పుడు అంతా బాగానే తిరిగాం, కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీకు కూడా కొంచెం చూపిస్తాం. టెంపరేచర్ చూస్తే 12 ఉంది కదా అని కొంచెం లైట్ గా రెడీ అయ్యి వచ్చాం అందరం. కొంచెం తక్కువ బట్టలు వేసుకొచ్చాం, బట్ ఈ విండ్ కి 12 ఫీల్స్ లైక్ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్. 3-4 అంత చల్లగా ఉంటుంది. సో అందుకే ఇలాంటి కాఫీలు తప్ప. Cheers. సేమ్ మన రామోజీ ఫిల్మ్ సిటీ బస్ లా లేదు ఇది. అది పేకోర్ స్టేడియం. NFL మ్యాచెస్ అన్ని అక్కడ జరుగుతాయి. సిన్సినాటి బెంగాల్స్ అని మా సిన్సినాటి టీమ్. ఇదే మా డౌన్ టౌన్ ఉయ్యాళ్ళు. ఊగి చూపించండి. నైస్. మా సిద్ధ ప్రతిదాన్ని మన కుకట్పల్లితో పోల్చి కంపేర్ చేస్తాడు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. మేము కుకట్పల్లి బ్రో, నిజాంపేట్. ఇదే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలా చేసేది. అలా వ్యూ చూసుకుంటూ ఇలా ఊపుకుంటూ చిల్ అవుతాం. మా ఇంటి నుంచి 2-3 మైల్ బస్ ఎక్కితే డైరెక్ట్ ఇక్కడ దింపేస్తారు బస్. సో కొంచెం ఒక 5 minutes వాక్ ఈ ప్లేస్ వచ్చేస్తుంది. ఇదే నా కొత్త ట్రైపాడ్, స్టాండ్ ప్లస్ ట్రైపాడ్. నా యాక్షన్ కెమెరాకి పర్ఫెక్ట్ ట్రైపాడ్ ఇది.
అక్కలు కుక్కలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏదో ఇసుక మాఫియా జరుగుతుంది మన ఏపీలో లాగా. ఇప్పుడు ఇది చేసేది ఎల్లో పార్టీయా బ్లూ పార్టీయా మనకే తెలియదు. ఇసుక మాఫియా అనే కాదు, సింగరేణి కుంభకోణం కూడా ఉంది. బొగ్గు తీసుకెళ్తున్నారు సలార్ షూటింగ్ కోసం. అవతల సైడ్ లైక్ ఈ రివర్ కి అవతల సైడ్ ఉన్నదే కెంటకీ, లైక్ లిటరల్లీ అది ఇంకో స్టేట్. నడుచుకుంటూ పక్క స్టేట్ కి వెళ్ళిపోవచ్చు. లిటరల్లీ సిన్సినాటీ అనేది ఒహాయో బార్డర్ సిటీ అన్నమాట. సో జస్ట్ ఆ బ్రిడ్జ్ మీద కార్లో వెళ్ళొచ్చు, పక్కన నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. పక్క స్టేట్ కి వెళ్ళిపోతాం. ఆ పక్క స్టేట్ కెంటకీ. కెంటకీ అంటే మీకు తెలిసే ఉంటుంది, కేఎఫ్సి. కెంటకీస్ ఫ్రైడ్ చికెన్. సో ఈ స్టేట్ లోనే కేఎఫ్సి ఒరిజినేట్ అయిందని అంటారు. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇక్కడ కేఎఫ్సి అసలు బాగోదు, మన ఇండియా కేఎఫ్సి బాగుంటది అని ఇండియన్స్ చెప్తారు. యాక్చువల్లీ ఇవాళ పొద్దునే ఒక 2-3 hours బ్యాకే కేఎఫ్సి తినొచ్చాం. మన ఇండియాలో ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేస్తారు, కారం ఎక్కువ. బై ద వే దిస్ ఇస్ హసీనా. హాయ్ చెయ్యు. హాయ్ హాయ్. లాస్ట్ బ్లాగ్ లో మొత్తం ఉంటది బట్ అసలు మాట్లాడదు, కొంచెం సిగ్గు ఎక్కువ. భయాన్ని బాగా కవర్ చేస్తున్నావు. బాగానే ఎక్స్ట్రా బీప్ చేస్తాలే. ఆ ఐస్ స్కేటింగ్ కి కరెక్ట్ సన్సెట్ అవబోతున్న ఒక 1/2 hour ముందే వెళ్దామని టైం కిల్ చేయడానికి ఇంత దూరం నడిచి వచ్చి సరదాగా ఉయ్యాలోగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఉయ్యాలోగడానికి ఇంత దూరం వచ్చాం అంతే. సో ఇప్పుడు ఐస్ స్కేటింగ్ కి వెళ్తాం. ఇంకొక 40 minutes లో సన్సెట్ అయిపోతుంది. ఎట్ ఏ టైం 1 hour కి పే చేస్తాం అనమాట. సో మనం కరెక్ట్ గా ఈ టైం కి వెళ్ళాం అనుకోండి, సన్సెట్ ముందు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, సన్సెట్ అయ్యాక ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. లైక్ ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే ఇట్లా సన్సెట్ ఆర్ సన్ రైజ్ అయ్యే టైంలో విజిట్ చేస్తే 2 different kinds of experiences. డాన్ ఆర్ డస్క్ టైంలో విజిట్ చేయాలన్నమాట. దిస్ ఇస్ జస్ట్ ఎ స్మాల్ ట్రావెల్ టిప్. నేను ఏ యూట్యూబర్ దగ్గర ఎవరి దగ్గర విన్నాను ఈ ట్రావెల్ టిప్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ లైక్ మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ప్రణీత హనుమంతు, పి హనుమంతు వీడియో చూసుంటారు. గట్టిగా నన్ను వేసుకోవడం జరిగింది. అంత గట్టిగా ఏం వేసుకోలేదు. సిద్ధ, హౌ డు యూ ఫీల్? లైక్ మనం ట్రాల్ అయిపోయి ఒక్క సెకండ్ కి మన తర్వాత కూడా ఇంకా ఎక్కువ ట్రాల్ అయ్యాడు. నా తర్వాత ఇంకా ఎక్కువ ట్రాల్ చేశారు. ప్రణీత్ హనుమంతు రేంజ్ కి అంత ట్రాల్ చేయలేదు మమ్మల్ని. ఇప్పుడు దీని ఉద్దేశం ఇంకా ట్రాల్ చేయాలి అని కాదు, వీఆర్ హ్యాపీ దట్ ఎక్కువ ట్రాల్ చేయలేదని. థ్యాంక్స్ ఫర్ ది రీచ్ అండ్ షౌట్ అవుట్ ప్రణీత్ హనుమంతు. అసలు ఎంత వ్లాగ్ లో సిద్ధ కూడా వచ్చాడు. టెక్నికల్ గా ఇది మన దుర్గం చెరువు బ్రిడ్జ్ లాంటిది అనమాట. కానీ సిన్సినాటీస్ దుర్గం చెరువు బ్రిడ్జ్ అని పిలుస్తాను నేను దీన్ని. ఐ లవ్ దిస్ ప్లేస్. లైక్ వాస్ట్ ఏరియా, చాలా పెద్ద ఫీల్డ్స్, మొత్తం బ్రిడ్జ్ వ్యూ, పీస్ఫుల్ గా గాలి వస్తూ ఉంటది, చాలా బాగుంటది అనమాట. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. ది క్వీన్ సిటీ. సో సిన్సినాటీని క్వీన్ సిటీ అంటారు. అదే మన లవ్ హైదరాబాద్, లవ్ వైజాగ్ అలాంటి బోర్డు లాగా థింక్ ద క్వీన్ సిటీ అని. లిటరలీ ఈడెవడో అడ్డం వస్తున్నాడండి. లిటరలీ ఈ రోడ్లో తిన్నగా వెళ్ళిపోతే పక్క స్టేట్కి వెళ్ళిపోతాం. అదే పక్క స్టేట్ కెంటకీ. ఇది మా క్వీన్ సిటీ, బ్యూటిఫుల్ క్వీన్ సిటీ. ఇది యార్డ్ హౌస్. యుఎస్ కి వచ్చిన ఫస్ట్ వీక్ లో, లైక్ సిన్సినాటీకి వచ్చిన ఫస్ట్ వీక్ లో ఫస్ట్ విజిట్ చేసిన కెఫే ఇదే. ఇక్కడ 5th అరేనాలో వాష్రూమ్కి వచ్చాను. ఫ్లిక్కర్ అవుతుంది. 5th అరేనాలో వాష్రూమ్కి వచ్చాను. లైక్ డౌన్ టౌన్ లో వాష్రూమ్ చాలా సీన్ ఉంటుంది. సో లైక్ ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడికంటే అక్కడ ఎలా చేయరు. ఒక నీట్ క్లీన్ వాష్రూమ్ దొరకడం చాలా పెద్ద టాస్క్ డౌన్ టౌన్ లో. ఎక్కడన్నా లైక్ యుఎస్ మొత్తంలో అంతే. సో షూస్ వేసుకుంటాం అందరం. ఒకసారి ఎంట్రీ ఇచ్చి ట్రై చేసా, ఊరికే టెస్ట్ రన్ లాగా వెళ్ళి ట్రై చేసి వచ్చా. పడి లేకడానికి ట్రై చేసా. అస్సలు రోలర్ స్కేటింగ్ అంత ఈజీ అయితే కాదు. ఇది క్లీనింగ్ చేస్తున్నారు. 15 minutes బ్రేక్ అనమాట. సో క్లీనింగ్ అయ్యాక మళ్ళీ వెళ్తాము. సో హోప్ఫుల్లీ పడకుండా తొందరగా నేర్చుకొని స్టైల్ గా స్ట్రోక్స్ వేసుకుంటూ మొత్తం తిరగాలని కోరుకుంటున్నాం. రికార్డ్ చేస్తే సార్ మనం ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి. సిద్ధ కూడా ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి. రాడ్ అనుకున్నంత ఈజీ అస్సలు లేదు. సిద్ధ వీడు క్లీనింగ్ చేసేస్తున్నాడు. వాడు క్లీనింగ్ అవగానే అందరం లోపలికి వెళ్తాం. బకెట్ లేకుండా ట్రై చేస్తున్నా. వచ్చేస్తుంది ఇంకొక 10 minutes ఇలాగే ట్రై చేస్తే వచ్చేస్తుంది. చాలా రాడ్ ఫ్రెండ్స్, చాలా రాడ్. నాకు ఇంతకు ముందు రోలర్ స్కేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఏమాత్రం రోలర్ స్కేట్స్ అయ్యో అవి అట్లీస్ట్ వీల్స్ మన కంట్రోల్లో ఉంటాయి. లైక్ మనం ఎంత పుష్ ఇస్తాం ఏంటో, ఇది అసలు లేదు. ఎంత యాంకిల్ పుష్
क्या हुआ? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వస్తుంది కానీ కింద పడుతున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాగా ఎక్సర్సైజ్ చేశాడు ఫ్రెండ్స్. ట్రెడ్మిల్ లెవెల్ బెస్ట్ కుదిరినంత బాగా చేసా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇరుక్కుపోయింది, సో మనం తీసుకొని ఎడ్జ్ వరకు తీసుకొస్తాం. దీంట్లో కీ ఏంటంటే ఫుట్ ఇలా స్ట్రైట్ గా ఉండాలి. ఆ ఫుట్ అసలు స్ట్రైట్ గా ఉండట్లే ఫ్రెండ్స్. ఫుట్ పిల్లలు బాగా చేస్తున్నారు మాకంటే. కష్టమే ఇలా బయటకు వచ్చి ఇలా నడుస్తుంటే ఇంతకు మించి సుఖం లేదు ఫ్రెండ్స్. చెప్పులు వేసుకుంటారు చూడు. స్కేటింగ్ చేసిన ఫ్రెండ్స్, స్కేటింగ్ చేసిన మొత్తం బొరాన్ అంటున్నా. చూడండి బాయ్, పెద్ద పెద్ద బూట్లు వేసినాం. మొత్తం బొరాన్ ఉంటుంది. బొరాన్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫౌంటైన్ స్క్వేర్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. అన్ యావరేజ్ డే ఇన్ ఒహాయో. వింతవన్నీ జరుగుతాయి. లైక్ చాలా మీమ్స్, చాలా కామెడీ థింగ్స్ అన్ని ఒహాయో నుంచి ఒరిజినేట్ అయి ఉంటాయి. సో వి ట్రాల్ ఒహాయో ఫర్ దిస్. అసలు ఏంటో సంబంధం లేకుండా ఒక టాంగా ఇక్కడ తిరుగుతుంది. బట్ ఏ మాటగా మాట ఎంత బాగుంది చూడండి ఫౌంటైన్ స్క్వేర్. అయిపోయింది ఫ్రెండ్స్, మా అమేజింగ్ డే అవుట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్. సైనింగ్ అవుట్, Sohit Taluri as Vibe Like So.